ప్రభుడును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో పరిశుద్ధ అభిషేక అగ్ని పరిచర్య అంతటి తరపున వందనాలు చెప్తారా? బయట ఉన్న వాళ్ళు అయ్యా వందనాలు, సహోదరులు వందనాలు. దేవుని సన్నిధి మనతో ఉండునుగాక. హల్లెలూయా. జాగ్రత్తగా దేవుని వాక్యం విందాం ప్రియులారా. దానికన్నా మునుపుగా ఈరోజు మట్టల ఆదివారం. ఈరోజు ఆదివారానికి ఒక ప్రత్యేక అనుభూతి ఉంది కనుకనే కొంచెం ఈ అలంకారం మీకు అర్థం అవడానికి. ఆమేన్, హల్లెలూయా. మంచిది పిల్లారా, వాక్య భాగంలోనికి వెళ్దాం. చూడండి, యెషయా పుస్తకం 6వ అధ్యాయం 2వ వచనం. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు, ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతి వాడు 2 రెక్కలతో ముఖాన్ని 2 కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుతా ఉండెను. జాగ్రత్త నడుపులారా. దేవదూతల గురించి చక్కని అధ్యాయం మనం చూస్తున్నాం. దేవదూతల జ్ఞానం, 7 రకాల జ్ఞానాల గురించిన ప్రస్తావన బైబిల్లో ఉందని, దేవదూతల జ్ఞానం అన్న మాట మనకి పరిశుద్ధ గ్రంథంలో పరిచయం అవుతుంది. దానియేలు దేవదూతల జ్ఞానం కలవాడని, యోసేపు దేవదూతల జ్ఞానం కలవాడని. అసలు దేవదూతల గురించిన ప్రస్తావన బైబిల్లో ఏముంది? దేవదూతల గురించి రకరకాల అపోహలు ఉన్నాయి. ఏలియన్స్ అంటారు, ఒకళ్ళు ఏవో వింత ఆకారాలు తిరుగుతూనే అంటారు. అసలు ఏందివి? రెక్కలు కలిగి ఉన్నాయి అంటారు. మనుషుల్లాగా ఉన్నారు, అయితే రెక్కలు ఉన్నాయి, ఇవేవో దూతల్లాగా ఉన్నాయని ఒకళ్ళు. అసలు దేవదూతల లోకాన్ని సృష్టించిన సృష్టికర్త ఏమని ప్రస్తావించారో దేవదూతల గురించిన ఓ చక్కని అధ్యాయాన్ని మీకు ఇస్తున్నాను. జాగ్రత్తగా వినండి. మీరు బైబిల్ కాలేజ్ పోతే 10 రకాల మెటీరియల్స్ ఉంటాయి. దాంట్లో 1 రక్షణ శాస్త్రాన్ని గురించిన వివరణ ఉంటుంది, 2 పరిశుద్ధాత్మను గురించిన వివరణ ఉంటుంది, 3 తత్వాన్ని గురించి వివరణ ఉంటుంది, 4 ఏంజియాలజీ. ఆ సబ్జెక్ట్ పేరు ఏంజియాలజీ, అంటే దేవదూతల గురించిన శాస్త్రం. ద బుక్ ఆఫ్ ఏంజిల్స్ అంటే దేవదూతల గురించి. అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకు బైబిల్ కాలేజీలో అందే మ్యాటర్ మొత్తం ఇచ్చేస్తానని అర్థం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీరు చక్కగా క్రమంగా వాక్యాన్ని ధ్యానం చేస్తే, నేనంటాను నా అధ్యయనం మేరకు నా సేవా పరిధిలో నేను చూసిన అనుభవాన్ని బట్టి చెప్తున్నాను. కొంతమంది చక్కగా నేను వారంకి వచ్చి ఒక వాక్యం చెప్పే రకం కాదు. ఒక విషయాన్ని పట్టుకొని లోతుగా ధ్యానం చేయడం వల్ల బైబిల్లో ఉన్న సందర్భాలు మనకు అర్థమవుతాయి. బైబిల్ గురించిన ఒక పట్టు, ఒక అవగాహన మనకు వస్తుంది. సంఘానికి అది చాలా అవసరం. రకరకాల భిన్నమైన బోధలు, భిన్న అభిప్రాయాలు కలిగిన ఆలోచనలు ఈరోజు చాలా మంది కలిగి ఉన్నారు. వాళ్ళకి నువ్వు సరైన సమాధానం చెప్పకపోయినా నీకు సమాధానం తెలియాలి. అది నా బాధ, అది నా బోధ. నాకున్న బాధ ఏంటంటే నీకు తెలియాలి సమాధానం. నీకు సరైన మ్యాటర్ పట్టుంటే నువ్వు ఎక్కడో కూడా కథలో, ఎక్కడో కూడా బలహీనపడవు. ఒకటి చెప్పడం తర్వాత సంగతి, మొదట నువ్వు కట్టబడాలి, నువ్వు లోతుగా నాటబడాలి, వాక్యంలో లోతుగా వేరుపారాలి. కనుక సేవకునిగా నా బాధ్యత దేవుని వాక్యాన్ని వారానికి వచ్చి ఒక మాట చెప్పడం కంటే ఒక వాక్యాన్ని పట్టుకొని లోతుగా ధ్యానం చేయడం వల్ల బైబిల్లో ఏమి రాయబడి ఉంది, అసలు బైబిల్లో ఏం చెబుతుంది, బైబిల్లో ఏమని ప్రస్తావించబడిందో మనకు తెలియడం వల్ల మనం ఆధ్యాత్మికంగా ఫలిస్తాము. ఆమేన్, హల్లెలూయా. కనుకనే లోతుగా మన అధ్యయనం చేస్తా ఉన్నాం. ఇది 3వ సంవత్సరం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2వ వచన భాగాన్ని మనం ధ్యానం చేస్తూ, అక్కడ మనకు కనబడుతున్న సింహాసనాన్ని సమీపంగా దూతలకి 6 రెక్కలు ఉన్నాయట. ఆ ఒక్క మాటతో తేల్చుంటే వదిలేసేవాడిని. ఆ 6 రెక్కలు కలిగిన దూతలు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకున్నాయి, 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుతున్నాయి. అంటే పరిశుద్ధాత్ముడు ఏదో మనకు బోధించాలనుకుంటున్నారు. ఏంటది? 1 ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? 1 మనం మరుగవ్వాలి, దేవుడు కనబడాలి. సేవకుడు మరుగవ్వాలి, సేవకుడు మరుగై పనిచేస్తే అది సంఘానికి బలం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కనుక మనం మరుగైపోవాలి. మన ఏ వస్తువు ఇచ్చినా
దాని మీద మన పేర్లు వేస్తాం, దాని మీద మన పేర్లు రాస్తాం. నేను అంటాను, దేవుడు ఎక్కడే నీకు దాని ప్రతిఫలం ఇచ్చేస్తాడు, ఎక్కడితో క్లోజ్ చేసేస్తాడు. లేదు, నిత్యత్వంలో అక్షయ మహిమలో, ఆ మహిమలో నేను బహుమానం పొందాలనుకుంటే మనం ఈ చేతితో ఇస్తే ఈ చేతికి తెలియకూడదని బైబిల్ సెలవిస్తుంది. అంటే మరుగైన అనుభవాన్ని గురించిన ప్రస్తావన బైబిల్లో ఉంది. 2 కాలు కప్పుకున్నాయి. ఎందుకు? నా ఇష్టం కాదు, దేవుని ఇష్టం జరిగించాలి. అంతా నా ఇష్టం అన్నవాడు నరకానికి వెళ్ళిపోతాడు. నీ చిత్తమే సిద్ధించును గాక అన్నవాడు నిత్యరాజ్యంలో ఉంటాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. 2 రెక్కలు ఎగురుతా ఉన్నాయి, చెప్పకని చెబుతున్నాయి. ఒక రాజు మధ్యాకాశంలో కడబోర శబ్దం అనగానే మనం కూడా పక్షి రాజులాగా రెక్కలు దాల్చి ఎగిరి వెళ్ళిపోతాము. ఎగిరి వెళ్ళిపోవాలంటే యోబు 34:20 ప్రకారంగా బలవంతులే దైవికంగా కొనిపోబడతారు అన్న సందర్భం మనకు కనబడుతుంది. అంటే బలహీనులు దైవికంగా కొనిపోబడలేరు అన్న సంగతి కూడా మనకు అర్థం అవ్వాలి. ఏ బలం ఇది? తింటే వచ్చే బలమా? తాగితే వచ్చే బలమా? తీరిగ్గా తేరగా వచ్చే బలమా? కాదు, ఆత్మ సంబంధమైన బలం. ఎస్తేరు పుస్తకం 10వ అధ్యాయం 2-3 వచనాల్లో మొర్దుకై బలమును గూర్చి అంటాడు. ఎవరి మొర్దుకై? ఎస్తేరు గ్రంథ అధ్యాయనం మనం చేసాం. చెరపట్టబడిన యూదుడని, ద్వారపాలకుడిగా పనిచేస్తున్నాడని, బెన్యామీను గోత్రికుడని మనం విన్నాం. ఈ బెన్యామీను గోత్రాన్ని గురించి ఒక చక్కని ప్రస్తావన మీకు ఇచ్చా. బెనోని కాస్త దుఃఖపుత్రుడు కాస్త దేవుని కుడి చేతి పుత్రుడిగా మారాడు. ప్రార్థించే వ్యక్తులు మనకు ఉండాలి, ప్రార్థించే దైవజనుడు మనకు ఉండాలి. 1 సామ్యుయేలు 7వ అధ్యాయం ప్రకారంగా ఫిలిష్తీయులు దండెత్తుకొస్తున్నారని కంగారు పడిపోతున్న ఇశ్రాయేలుతో సామ్యుయేలు పాస్టర్ గారు అంటారు, మిస్పాలోకి రండి, దేవుని సన్నిధిలోకి రండి అని ఆహ్వానించగానే దేవుని సన్నిధికి వస్తారు. శత్రువుని ఒకే చోట ఉన్నారనగానే అబ్బా ఒక్క దెబ్బతో వేసేద్దామని బయలుదేరితే పిరికి వాళ్ళు, తత్తరపాటు కలిగిన వాళ్ళు ధైర్యం తెచ్చుకొని, పాస్టర్ గారు మేము యుద్ధానికి వెళ్తున్నాం, మా కోసం ప్రార్థన చేయండి అని. బైబిల్లో రాయబడి మాట ఏంటి తెలుసా? సామ్యుయేలు ఇశ్రాయేలు మధ్యలో ఉన్నంత వరకు ఫిలిష్తీయులు ఇశ్రాయేల్ని గెలవలేకపోయారట. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. మనకొక దైవజనుడు ఉండడం ఆశీర్వాదం, మనకొక దైవజనుడు ఉండడం మనకు దీవెన, మన కొరకు ప్రార్థన చేసే సేవకుడు మనకు ఉండాలి. అందుకనే దైవజనులతో అనుసంధానమై ఉండాలి. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం 21-22 వచ్చిన ప్రకారంగా ద్వారపాలకుడుగా పనిచేస్తున్న మొర్దుకై ఒక చిన్న సమాచారం చెప్పడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. నమ్మకత్వాన్ని కనపరిచాడు. నాకెందుకులే, ఎవడు కర్మకు ఎవడు బాధ్యుడు అని కామకుండకుండా సమాచారం అందించడం వల్ల రాజు ప్రాణాలు కాపాడబడ్డాయి. నమ్మకత్వాన్ని కనపరిచాడు. సామెతలు 28-20 ప్రకారంగా నమ్మకస్తునికి మెండైన దీవెనలు. చెప్పండి, నమ్మకస్తునికి మెండైన దీవెనలా దెబ్బలా? దెబ్బలంటే వామో, కొడతానంటే ఎవడికైనా భయమే, పెడతానంటే ఎవడికైనా ఆత్రమే. దీవెనలు నాకు కావాలంటాం. ఎవరికి? నమ్మకస్తునికి దీవెనలు. ఏ విషయాలు నమ్మకం ఉండాలయ్యా? పౌలు అపోస్తలుడు తిమోతి పాస్టర్ కథ అంటారు, అన్ని విషయాలు నమ్మకంగా ఉండాలని. ఒక దైవజనుడిగా బైబిల్ అధ్యయనం చేసి 5 సందర్భాల మీద తీసుకొచ్చాను. ఒక వ్యక్తి దేవుని ఎదుట నమ్మకస్తుడు ఉండాలని, అలాగే ఆ వ్యక్తి రక్షణ కొరకు ఒక వ్యక్తిని దేవుడు వాడుకుంటాడు. దైవజనుడు, సేవకుడు, సంఘ కాపరి, ఆత్మీయ నాయకుడు, ఆత్మీయ తండ్రి, సేవకుని ఎదుట నమ్మకం ఉండాలని. రక్షింపడం వల్ల గాలి వదిలేదు. పూట కూలి వానింటికి చేర్చినట్లుగా దేవుడు ఒక సహవాసంలో చేర్చాడు. అంటే మనం వెళ్ళే సహవాసంలో నమ్మకంగా మనం ఉండాలని. అలా ప్రార్థనకి వెళ్ళి వచ్చేది సరిపోద్దా? కాదు. ఆయన రాజ్య భారం భుజాల మీద మోపబడింది. అంటే ప్రతి విశ్వాసి పరిచర్లో పాలు పొందాలి, ఏదో ఒక పరిచర్లో పాలు పొందాలి. దేవుని సేవ చేసే భాగ్యం, బాధ్యత, అవకాశం దేవుడు ఇచ్చాడు. సేవకుల ప్రోత్సాహం బట్టో, నీ ఇష్టాన్ని బట్టో, దేవుని ప్రేరణ బట్టో ఏదో ఒక పరిచర్లో నువ్వు కనెక్ట్ అయితే ఆ పరిచర్లో నమ్మకస్తులు మనం ఉండాలి. 5, నీ జీవనం కొరకు దేవుడు డబ్బులు ఇస్తున్నాడు. నా కష్టం, నా రక్తం, నా చెమట అంటే నాశనం అయిపోతాం. దేవుడిచ్చాడు అని కృతజ్ఞత చెల్లిస్తే దేవుడు దీవేస్తాడు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో నమ్మకస్తులకు మనం ఉండాలి. 5 సందర్భాల్లో 4వ సందర్భం మనం మాట్లాడుతున్నాం, పరిచర్లో నమ్మకస్తులు ఉండాలని.
దాంట్లో ఒక మొదటి భాగం మనం చూసాం. బైబిల్లో భక్త జనం కనబడుతున్నారు. మోషే నాయకత్వంలో అహరోను, మోషే గారి నాయకత్వంలో యెహోషువ గారు, ఏలియా గారి నాయకత్వంలో ఎలీషా గారు, ఎలీషా గారి నాయకత్వంలో అపనమ్మకస్తులుగా మిగిలిపోయిన గెహాజీ గారు. క్రొత్త నిబంధనకు వస్తే చాలా మంది ఉన్నారు. పౌలు గారి గురించి మనం ప్రస్తావించాం. పౌలు గారి దగ్గర 100 మంది చీలుక మంది ఉన్నారు సేవకులు. వారిలో ఒక్క వ్యక్తి గురించే పలుమార్లు నమ్మకమైన వాడు, ప్రియమైన వాడని తిమోతి గురించి ప్రస్తావన మనం చూసాం. తిమోతిని గురించిన విషయాలు కూడా మీకు అందించాను. సరే పాస్టర్ గారు, వాళ్ళు సేవకులకి సహకారంగా ఉండడానికి కారణం ఏంటంటే తర్వాత అపకమైన సేవకులు కనుక తర్వాత సేవను అందిపుచ్చుకునే వాళ్ళు కనుక పరిచయం చేశారు. మరి విశ్వాసులం మాకు అవకాశం ఉందా అంటే బైబిల్ సెలవిస్తుంది. ఇర్మీయా పుస్తకం 33వ అధ్యాయం 22వ వచన భాగంలో నాకు పరిచర్య చేసే లేవీలను నేను విస్తరింపచేస్తాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు పరిచర్య చేసే లేవీలను. పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారంలో పరిచర్య చేసే బాధ్యతను భాగ్యాన్ని లేవీలకి ఇచ్చాడు. పాత నిబంధన సేవను ఎందుకు పరిచయం చేస్తున్నానంటే దేవుని సన్నిధిలో పరిచర్య చేయడం, దేవుని సన్నిధిలో నిలబడడం అన్నది మహాభాగ్యం. దాన్ని ఈరోజు చాలా మంది చులకనగా ఎంచారు, చాలా మంది చీపుగా ఎంచారు. ఉదాహరణకి పరిచర్య చేయాలని ఆశ ఉంటుంది, పనికిమాల పనులని చేస్తుంటావు. నీవు చేసిన పనికిమాల పనులకి నువ్వు చేసే పరిచర్యకి ఏమాత్రం సింక్ అవ్వదు. నక్కకి నాగలోకరం ఉన్నంత తేడా అంటాం చూసారు పెద్దలు, అంత తేడా కనబడుద్ది. దానివల్ల సేవ బెడిసి కొట్టుద్ది, దేవుని మనకు అవమానం. నేను అంటాను, ఉదాహరణకి ఒక అమ్మాయి చీపురు పట్టుకుని ఉడుతుంది. వీడికి ఈ అమ్మాయికి వేరే అబ్బాయితో చిన్న అఫేర్ ఉందనుకో, వాడు దూరం నుండి సైకిల్ చేస్తుంటాడు, ఈ పిల్ల సైకిల్ చేస్తూ ఉడుతుంటుంది. ఇప్పుడు అందరు చూస్తుంటారుగా, క్రైస్తవుడు జీవితం తెరిచి ఉంచిన వార్తాపత్రిక అందరు చూస్తుంటారు. మనం అనుకుంటే ఎవరు చూస్తలేదని. పిల్లట పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకోండి. ఎందుకు? దాని నమ్మకం పాడుగాను. ఎందుకో తెలుసా? కళ్ళు తెరిస్తే టెన్షన్, ఆ టెన్షన్ మేము తాగలేమని అసలు చూడు కళ్ళు మూసుకొని ఎవరు చూస్తారని తాగుతూ ఉంటుందట. పెట్టామని కొట్టగానే అంత ఎగిరి ఉరుకుద్ది. అసలు చూడండి, కొంతమంది ఎవరు చూస్తలేదు, ఎవరో ఒక్కళ్ళ కంటికి కనపడకుండా ఉండవు, ఎక్కడో చోట చిక్కుతాం. అది దేవుని నామానికి అభ్యంతరకరం మారుద్ది, సేవకు ఆటంకంగా మారుద్ది, ఇబ్బందికరమైన పరిస్థితులకు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. ఇప్పుడు అటువంటి వ్యవహారాలు చేస్తా అంత కావాలితే పరిచర్య మానుకుంటుంది, కానీ పనికి మాల పనులు మానుకుంటుంది ఈ పిల్ల. అండి, ఇప్పుడు దేవుని దగ్గరికి వస్తున్నావు, తాగడం మానుకున్నావు, పరిచర్య చేస్తున్నావు, సడన్గా సహవాస లోపల బట్టి మళ్ళీ నాకుతున్నావు, సడన్గా ఏదో రోజు చిక్కుతావు, బహిర్గతం అవుద్ది. ఇక తెలిసిపోయేది కదా అని చెప్పేసి ప్రార్థన మానుకుంటావు, పరిచర్య మానుకుంటావు, కానీ పాప మానుకుంటావా? అంటే విషయం ఏంటి? పరిచర్యని, దేవుని సన్నిధిని నువ్వు చులకన చేస్తున్నావు. నీ దృష్టిలో పాపమే గొప్పగా ఉంది, కానీ దేవుని సన్నిధి, దేవుని పని గొప్పగా కనబడతలేదు. అసలు ఎంత భాగ్యం అండి దేవుడిచ్చింది, 10 మందికి అర్థం కావట్లేదు. చర్చికి రమ్మన్నాం అనుకోండి, బడాయిగా మాట్లాడతాం, వస్తాలండి, నేను రానులేండి. అసలు ఆ దేవుని సన్నిధికి రావడం ఎంత భాగ్యం అండి. అది దొరక్క పాత నిబంధన కాలంలో ప్రజలు అల్లాడిపోయారు. దేవుని కృపను బట్టి దేవుడు అవకాశం ఇచ్చాడు, దాని విలువ నీకు అర్థం కావట్లేదు. అందుకనే లేవీల చరిత్రను మీకు పరిచయం చేశాను. లేవీల్ని దేవుడు కోరుకోవడం వాళ్ళ మంచితనం బట్టి కాదు, వాళ్ళ మంచితనాన్ని బట్టి అయితే అస్సలు దేవుడు మంచోడుగా కనబడు, స్వార్థపడుగా కనబడతాడు. చాలా అద్భుతం. నాలాంటి వాళ్ళని కూడా కోరుకుంటాడా అంటే కోరుకుంటాడు. ఇందా పాడాం కదా, ఎవరు కోరని చిన్న గాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా,
ఎవరు కోరని చిన్నగాడిద పిల్లను ఎన్నుకుంటివయ్యా నీవు యేసయ్యా. విడుదల చేయాలని విలువను ఇవ్వాలని, విడుదల చేయాలని విడుదల ఇవ్వాలని కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. కోరుకొంటివయ్యా నీవు కరుణామయా. ఎవరు కోరని హల్లెలూయా. ఒకప్పుడు విడుదలే జీవితం అండి. నేనంట అసలు వీళ్ళు ఎంత తిక్కలోలంటే నాకు అర్థం కాదండి. ఒకప్పుడు తాగుబోతోడివి, విలువ ఉందా నీకు? నీ భార్య నీకు విలువ ఇవ్వలే, నీ పిల్లల కాడ నీకు విలువ లేదు, బయట విలువ లేదు. ఆ లింగి ఊడిపోతున్నా కూడా బడాయి బడా రెండు రే అని ఏంద్ర దరిద్రుడు. కాకపోతే ఆడి ముందర అన్నా నీవు సూపరా అంటే మరి ఏమనుకున్నావేది, మరి ఏం చెప్పురా మాకోసం రెండు మాటలు. విలువ ఉంటుందా? దేవుడిని పట్టుకున్నాడు, దేవుడిని మార్చుకున్నాడు. ఒకప్పుడు వామో వీడు మామూలోడు కాదరా, దుర్మార్గుడురా, వీడు సామాన్యుడు కాదరా అన్నోడే నీ జీవితంలో మార్పును చూసారే వాడు మారాడురా. వాడు నెంబర్ 1, వాడు నెంబర్ 1 రా. ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు విలువ వచ్చిందా రాలేదా? అంత విలువ ఎవడెత్తాడు నీకు? అంత విలువ ఎవడెత్తాడండి? నువ్వు దేవుని సన్నిధిని, దేవుని సహవాసాన్ని విలువ తక్కువగా ఎంచి పనికి మాల సహవాసాలు బట్టి పనికి మాలోళ్ళే తయారవుతున్నావే కానీ అసలు దేవునితో నాకున్న సంబంధాన్ని నేను కాపాడుకుంటే, నిలుపుకుంటే నాకు ఇచ్చిన విలువ ఎంత గొప్పదండి. కొన్ని స్థలాల్లో మేము వెళ్తే అధికారులు కూడా లేచి నిలబడతారు తెలిసి ఉంటే. పాస్టర్ గారు వందనాలు. ఎందుకు? మేము రౌడీ షీటర్లమా, లేకపోతే వాడికి ఏదన్నా మామూలు ఇస్తున్నామా? కేవలం ఎక్కడి నుంచి వచ్చింది ఈ గౌరవం? ఎక్కడి నుంచి వచ్చింది మంచితనం? కేవలం దేవుడు. అందుకనే ఆ విలువ నాకు అర్థమైంది. కానీ నేనంట యేసు ప్రభు కొరకు చచ్చిపోవడానికి కూడా నేను రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగా. చచ్చిపోతంతే. నాకు భలే బాధ అనిపిస్తుంది కొంతమంది చూస్తే. ఇప్పుడు రోడ్డు మీద పోతున్నావు, సడన్గా చూడకుండా పెంట తొక్కావు, కంపు కొడుతుంది, కడుక్కున్నావు, శుభ్రం చేసుకున్నావు, సెంటు కొట్టావు, నెంబర్ 1 ఆసన వస్తుంది, కావాలని పోయి తొక్కితే నేనేం చెప్పాలా? నువ్వు మంచోడు పిచ్చోడువా, తిక్కలోడువా, తెంగరోడువా? నువ్వు చేసే పని ఏందంటున్నా నేను. ఎంత దారుణం అండి. దేవుణ్ణి మనం విలువ తక్కువగా మార్చేస్తున్నాం. లేవీయులకి ఈ భాగ్యం ఊరకనే రాలే. వాళ్ళ చరిత్ర మనం చూసాం కదా. 34 అధ్యాయంలో చెల్లి చెరపబడిందని అది మనసులో పెట్టుకొని ప్రీ ప్లాన్ మర్డర్కి ప్రిపేర్ చేసుకున్నారు. ఒకరోజు రానే వచ్చింది, చేత కత్తి పట్టుకొని నరకడం మొదలు పెడితే ఏర్లై పారింది రక్తం. తండ్రిని ఎత్తి నోరు కొట్టుకుని, ఓరు నాయన మీరు అసలు నా కడుపు చెడబుట్టారు ఆయన దుర్మార్గులని ఏడ్చాడు. అవసాన కాలంలో తండ్రి ప్రార్థించి వాళ్ళ కోసం ప్రవచిస్తూ, అరే మీరు శపించబడిన జనవరా అని చెప్పాడు. మీరు దేవుని దృష్టిలో వెలివేయబడిన జనవరా, శపించబడిన జనం, మీ సంఘంలో ఎవరు చేరకూడదు అని దేవుడు పలికించాడు తండ్రితో. నిర్గమాకాండం 32 అధ్యాయంలోకి రండి. పాస్టర్ గారు లేడని, ఏమైపోయాడు తెలియదని, ఇక ఇంకో అసిస్టెంట్ పాస్టర్ గారు ఉన్నారు, అహరోన్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో అహరోన్ పాస్టర్ ఏం చేస్తాం మాకు తెలీదు, వెనక్కి పోవాలంటే మాకు ఇష్టం లేదు, ఫరో సైన్యం ఎట్ట బయటకు వచ్చాం, ఆరమో బారమో కారమో అనుకున్న స్థలానికి వెళ్ళిపోతాం, మమ్మల్ని నడిపించడానికి ఏదో ఒకటి కావాలంటే వాళ్ళ బంగారు తెచ్చి పొగర్లో పెడితే ఒక ఆక్రమించిన దూడ, ఇదే మా నాయకుడు, ఇదే మా దేవుడు అని చెప్పేసి తిరణాలు స్టార్ట్ చేశారు. తీర్మాన వ్యవహారం పెట్టుకున్నారు. ఇక డాన్స్ పిల్లలు తెచ్చుకొని రిమోల్ డాన్స్ చేస్తున్న ఒకడు,
పాస్టర్ గారు 40 రోజులు ఉపవాసాలు ఉండి ప్రార్థనలో ఉండి వీళ్ళ కొరకు కనిపెట్టి దేవుని ఆలోచనతో బయటకు వస్తే ఈయన దగ్గర నమ్మకస్తుడు ఉన్నాడు యెహోషువ. వీళ్ళు ఎవ్వరితో కలవలే, అతను గుడారంలోనే ఉన్నాడు. పాస్టర్ గారు వస్తున్నాడు సంగతి తెలిసి ఎదురెళ్ళాడు. సడన్గా సౌండ్ నిలబడుతున్నాయి. యెహోషువ ఏంది గోల? యుద్ధ బేరియా కాదే, మరి అపజయ బేరియా కాదే, మరి ఏంది సౌండ్స్? సంగీత విభేరి, మ్యూజికల్ నైట్. పాస్టర్ గారు వచ్చి ఒకవాడు తాగి అసలు చూసుకో రికార్డ్ తిని తాగుతా గందరగోళం ఉంటుంది అని కేకే, కానీ అదురుపోయి పక్క పోయినప్పుడు కూడా ఉరుమురు చూస్తున్న ఒకడు టయానికి వచ్చాడు. ఈయన ఎవడు చెప్పాడు రా పాస్టర్ గారికి అని పట్ట 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 పలుకురుతో ఒకడు గుడ్లు ఉరుమురు చూస్తున్న ఒకడు. పాస్టర్ గారు కనుక బతిపోయిన ఒకడేమో ఎంత పాస్టర్ గారు అయితే మాత్రం ఏంది ఇది అని ఒకడు. మోషే పాస్టర్ గారు అంటే దేవుని పక్షమైన వాళ్ళు పక్కగా రండి అనగానే మారు మాట్లాడకుండా ఎంతమంది ఎగతాళి చేస్తున్నా గేలి చేస్తున్నా సైలెంట్గా లేవి గోత్రికులు అందరూ పక్కొచ్చారు. పాస్టర్ గారు అంటాడు కత్తి చేత పడుకుని నరికిపడే, అక్క చెల్లి అన్న తమ్ముడు అని చూడకుండా అక్షరార్థం తీసుకుంటే బైబిల్ అర్థం కాదు, దీని ఆధ్యాత్మిక అర్థం యోహాను సువార్త 15 అధ్యాయం ఉంటుంది. పనికిరాని తీగలు కత్తిరించేసేయాలంతే. ఆమేన్. అసలు విలువిచ్చాడండి దేవుడు నీకు. ఆ విలువను పాడు చేసే పనికి మన సహవాసాలు అవసరం లేదు. నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, జిగిడి దోస్తులు. నేను ప్రభువుని నమ్ముకున్న తర్వాత అసలు నేను కాలేజీలో ఉన్నప్పుడు ఒకడైతే మేము ప్రార్థనకి వెళ్ళే వాళ్ళమేనండి, మేము చర్చికి వెళ్తామండి. సినిమాకి వెళ్తే తప్పే ఉంది అంటాడు వాడు. నా హాస్టల్ రూమ్లోకి వచ్చి సినిమాకి వెళ్తే తప్పే ఉందన్నా, నేను ప్రార్థనకి వెళ్తా, మమ్మీ వాళ్ళు ప్రార్థనకి వెళ్తారు, అప్పుడప్పుడు సినిమా చూస్తే తప్పేం కాదంటాడు వీడు. నేనన్నా బాబు నీకు వందనాలు, అస్సలు నాకు సంబంధం లేదురా నాయన. మా రూమ్ వాళ్ళు అందరు రోజు సినిమాలు పోతారు. డిఎన్ఆర్ కాలేజ్ హాస్టల్లో ఆ రూమ్లో నేను ఒక్కడిని ఉండేవాడిని. పుస్తకం కొన్నా డబ్బులు అడిగి తెవుడేవాడు. సినిమాకి నేల టికెట్ ఆ రోజు 6 రూపాయలే. నామరిది ఎత్త పదా దేనికి? నీ ఇంట్లో పోలేదంటే ఎవడేవాడో, నీ ఆయన పోయి 200 కావాలి తూర్పాకు, ఏదది మా దేవమందిరం పుణ్యస్థానం, అది దాన్ని దర్శించకపోతే నువ్వు చర్చికి వెళ్ళిపోతే నీకు ఎట్లా ఉంటుందో. రోజుకి ఒకసారి మా గుడికి నేను వెళ్ళాల. ఆ గుడికి వెళ్ళి వీడు కూడా బోర్లా పడి అక్కడే దొరుకుతూ ఉంటాడు ఎక్కువైతే. మనకు ఆత్మహత్య ఎట్లా ఉంటుందో వాడికి అట్లా ఉంటుంది అనమాట. గందరగోళ పరిస్థితులు, వాటికి బాగానే దొరుకుతాయి డబ్బులు. ఈ తాగుబోతు మందని అడగండి, ఏదైనా అడిగితే వెళ్ళేమంటాడా, తాగడానికి మాత్రం బయలు దొరుకుతాయి డబ్బులు. ఈ పనికి మాలోళ్ళు కూడా ఈ తాగుబోతు మేళానికి ఏదైనా అవసరం ఉండి అడిగితే ఎవరు కానీ సారాకైతే బయలు దొరుకుతాయి. బలి విచిత్రం. పనికి మాల సహవాసాలు వద్దు, వేరైపో. నేను భక్తి జీవితంలో చాలా ఎదుర్కొన్నా, కొంతమంది స్త్రీల ద్వారా అభ్యంతరాలు ఎదుర్కొన్నా. అసలు కొంతమంది అయితే పని కొట్టుకొని నిఘా పెట్టి, నేను అందుకనే సైతాన్ గడకు పేరు పెట్టేవాడు మేనమామ. అడగకుండా పిల్లెత్తంటాడు. చూడరాళ్ళుడా ఒకసారి చూడరా నా కూతురు అంటే, నీకు అన్నం పెడతారా చూడరా ఒకసారి నా కూతురుని చూడరా అరే బాబా అంటాడు. మేనమామ వద్దన్న కూడా పిల్లెత్తాను అంటాడు. నీ భక్తిని పాడు చేయాలని, నీ ఆత్మీయతను పాడు చేయాలని, ఇవన్నీ కూడా ఎదుర్కోవాలి. పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోవడానికి ఇష్టపడగలిగితే, దేవుడు మనకిచ్చిన విలువను మనం కాపాడుకోగలిగితే, మన కొమ్ము ఎత్తువాడాయనే. గట్టిగా చప్పలు కొడుతూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడోదిగా ప్రతిష్ట. ప్రతి ఇష్టం చంపేసుకున్నారు, దేవుని ఇష్టాన్ని భాగ్యం ఎంచుకున్నారు గనక దేవుడు అన్నారు నిత్యము నా సన్నిధిలో మీరు సేవ చేస్తారన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎంత పోరాటంలో నుంచి పొందుకున్నారండి అంత భాగ్యాన్ని. నీకు సింపుల్గా దేవుడు ఇచ్చాడు అవకాశం, నీకు విలువ అర్థం కావట్లేదు.
ఆయన సన్నిధిలో నిలిచే భాగ్యం గొప్ప భాగ్యం. దేవుని సన్నిధిలో నిలిచే సమయాన్ని దేవుని సన్నిధిలో నిలబడు. దేవుడిని ఎదుర్కొన్నాడా, నీ పరిస్థితులు మారుతాయి అంతే. ఏ సమయాన్ని ఎదుర్కొంటాడో తెలియదు, ఏ సమయాన్ని దేవుడిని దర్శిస్తాడో తెలియదు. మీరు ఆశ్చర్యకరమైన మాట చూడగలరు. ఈరోజు మట్లాదివారం కదా, దీనికి ఒక ప్రాధాన్యత ఉంది. యేసు ప్రభుల వారు గాడిదనెక్కి యెరూషలేములోకి ప్రయాణం కట్టిన రోజు ఇది. ఓ సందర్భాన్ని చూడండి ఒకసారి. లూకాసు వార్తలో ఒక మాట మీకు కనబడుద్ది. యెరూషలేమును చూసి ఆయన భలే దుఃఖపడతాడు. యెరూషలేమును చూసి ఆయన ఏడుస్తూ చక్కని మాట చెబుతారు. లూకాసు వార్త 19వ అధ్యాయం. గాని ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువుని నువ్వు దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివే. యెరూషలేమా, ఓ యెరూషలేమా, యెరూషలేమును చూసి ఏడుతున్నాడు, బోరు బోరుని ఏడుతున్నాడు ఆయన. ఓ యెరూషలేమా, దేవుడిని దర్శించిన కాలాన్ని ఎరగకున్నావు నువ్వు. ఆయన ఎప్పుడు నేను దర్శిస్తాడో తెలియదు. ఆయన సన్నిధిలో నిలిచే సమయాన్ని ఆయన సన్నిధిలో నిలవడం, అది నీకు క్షేమాధారం. దేవుడు ఎప్పుడు దర్శిస్తాడో తెలియదు. ఆయన దర్శించే కాలం ఎరిగి మేలుకోనుండ మంచిది. దేవుడు నిన్ను దర్శించే స్థలం దేవుని మందిరం. దేవుడినితో మాట్లాడే స్థలం దేవుని మందిరం. ఇదిగో ఈ బలిపీఠాన్ని కేంద్రంగా చేసుకొని దేవుడు మాట్లాడుతాడు నీతో. కనుక ఆయన సన్నిధిలో నిలిచే సమయాలు కేటాయించబడినప్పుడల్లా ఖచ్చితంగా దేవుని సన్నిధిలో నిలబడు. ఎప్పుడు ఆయన ఎలా మాట్లాడుతాడో తెలియదు, ఏం చెప్పాలనుకున్నాడో తెలియదు. కనుక రెడీగా ఉండు ఆయన శబ్దం వినడానికి. నీ శత్రువుల చేతిలో పడకుండా, కీడు నీకు వాటిల్లకుండా, నష్టం సంభవించకుండా దేవుని కార్యాలను చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త అంటున్నారా, లేవీయులకి దేవుడు చాలా అద్భుతమైన భాగ్యాన్ని ఇచ్చాడు. మనకు కూడా అదే భాగ్యాన్ని ఇచ్చాడు, కేవలం ఆయన కృప. దేవుడిచ్చిన భాగ్యాన్ని పాడు చేసుకోవద్దు. దేవుని పనిని చులకనగా ఎంచొద్దు. నీ పాపిష్టి పనులు మానకుండా దేవుని సన్నిధిలో నిలబడడానికి ఇష్టపడకపోతే నీకంటే దౌర్భాగ్యుడు ఇంకొకడు లేడు. రాసుకో డిక్షనరీలో. దేవుని ఎదురు నిలబడినప్పుడు ఈ దైవజనుడి శబ్దం నీ చెవిన పడుద్ది. నువ్వు నీ పాపాన్ని కూడబెట్టుకోవడానికి, పాపాన్ని పొదలు పెట్టుకోవడానికి, పాపిష్టి వ్యవహారాలు జరిగించడానికి దేవుని సన్నిధిని చులకనగా ఎంచి దేవుని సన్నిధిని పక్కన పెడితే నేను అంటాను, రేపొద్దున ఏడుస్తావు. నువ్వు గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. ఎంత ఆక్రందన చెందిన అవకాశం ఉండదు. దేవుడిచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిదని చెబుతున్నాను. పురుషులారా, స్త్రీలారా జాగ్రత్త. మీ వయసును బట్టి, మీ స్థితిని బట్టి, మీ స్థాయిని బట్టి దేవుని సన్నిధికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో, ఎంత గొప్పగా ఎంచుకుంటున్నారు. పాపాన్ని విడిచిపెడతావా, ప్రభువుని విడిచిపెడతావా? ప్రభువునే విడిచిపెడుతున్నావు కానీ పాపాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. నేను అంటాను, పాపాన్ని విడిచిపెట్టి ప్రభుని హత్తుకుంటే దేవుడిని గణపరుస్తాడు, దేవుడిని గొప్ప చేస్తాడు, దేవుడిని తల ఎత్తుతాడు, నిన్ను నిలబెడతాడు. పాపం కొరకు, నీ పనికి మాలి వ్యవహారాల కొరకు దేవుని సన్నిధిని విడిచి తిరిగావా, నీ జీవితం కుక్క కంటే హీనంగా మారిపోద్ది. కుక్క చింపిన ఇస్తరాకు ఎలాగైతే దేనికి పనికి రాదో అట్లా నీ జీవితం విచ్ఛిన్నం చేస్తాడు వాడు. సైతానుగాడి చేతిలో పడద్దు, దేవుని చేతిలోనే ఉండు. అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆమేన్,
హల్లెలూయా. మీరు అలా కొనసాగించబడితే తండ్రి అయిన యాకోబుల్ని శపితమైన జనం అన్నాడు. ఆత్మీయ తండ్రి, సేవకుడు, నాయకుడు, సంఘ కాపరి, పాస్టర్ గారు, మోషే గారు వీళ్ళ కోసం ప్రవచిస్తూ ద్వితీయోపదేశ కాండంలో ఓ చక్కని మాట మనం చూసాం. ద్వితీయోపదేశ కాండం 33:8 చూడండి ఒకసారి. నీ తుమ్మిమ్ము చెప్పండి తుమ్ములు ఉమ్ములా అమ్మా, సరిగ్గా చెప్పండి అమ్మా. తుమ్ములు ఉమ్ములు కాదు, తుమ్మిమ్ము ఊరిమ్ము. తుమ్ములు ఉమ్ముల్ని భక్తుని కాలం అంటే మళ్ళీ అదే కరోనా సిమ్టమ్స్ అయిపోయింది కదా. మళ్ళీ వాటి గురించి మనకెందుకు, దేవుడికి స్తోత్రం కలుగును గాక. కరోనా టైంలో ప్రశాంతం కూడా తుమ్మడానికి కూడా భయపడేవాళ్ళం. బస్సులో తుమ్మావా ఏటోలెట్టు వరగడమే, దగ్గర కూడా రాడు. ఈ దోలదండి పిల్లలు ఉంటారుగా, ఎప్పుడు కూడా ఈ కరోనా ప్రభావం అక్కడక్కడ కనబడుతుందని. ఇప్పుడు బస్సు సీట్ ఇరుగ్గా ఉందనుకోండి, వాళ్ళు లేచి నువ్వే కూర్చోయా, ప్రశాంతం కూర్చోయా, ఇబ్బంది పడకు, ఎందుకు లేం పోను గడవ. వాడు కావాలని తుమ్మికి అదిరిపోయే పరిస్థితులు అయిపోయినాయి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ప్రశాంతంగా తుమ్మే అవకాశం లేదు. ఈ పల్లెటూరులో ఈ హాస్పిటల్ తరపున వాళ్ళు, ఈ నర్సులు చెకింగ్లు తిరిగేటప్పుడు తుమ్మాలన్న కూడా భయమే. తుమ్మామంటే వచ్చేతరాలు. ఆ తుమ్ము కాదు, ఈ తుమ్మిమ్ము ఊరిమ్ము నీ భక్తుని కలవంటే దేవుని చిత్తం తెలుసుకునే పరిక్రమ అది. ఆ స్థాయి వాళ్ళకి దేవుడిచ్చాడు. రోమా 12:2 ప్రకారంగా అంటే వాళ్ళ మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. మనోనేత్రాలు వెలిగించబడిన ప్రజలుగా కనబడుతున్న వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా రాజు అయిన ఉజ్జియా మృతి పొందిన సంవత్సరం అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ప్రభువు కనులారా చూచిన ప్రభుని గురించి యెషయా పాస్టర్ గారు చెబుతున్నారు. అంటే రాజు అయిన ఉజ్జియా చనిపోయిన తర్వాతనే యెషయా పాస్టర్ గారు మనోనేత్రాలు తెరబడ్డాయి. ఎవరి రాజు అయిన ఉజ్జియా? దినవృత్తాంతంలో పుస్తకం 26:16 స్థిరపడిన తర్వాత మనసును గర్వించి చెడిపోయాడు అని అక్కడ రాయబడి ఉంది. అంటే గర్వాన్ని గురించి నా వివరాలు మీకు ఇస్తున్నాను. గర్వం చాలా ప్రమాదకరమైంది. గర్విస్తున్నా నిజమండి. ఏందో ఈ సంవత్సరం మొదటి నెల నుంచి ఇది 4వ నెల గర్వాని కోసమే మాట్లాడుతున్నా. అసలు గర్వాన్ని గురించి మాట్లాడాలని నేను అనుకోలే. ఒక 2 మొక్కలు చెప్పి పక్క వద్దాం అనుకుంటే గర్వాన్ని గురించిన ప్రకటన సంఘానికి అని పరిశుద్ధాత్మను బలపరిచాడు. ఎందుకంత అర్థం కాలే. ఇప్పుడు ప్రపంచంలో జరిగే కొన్ని సందర్భాలను చూస్తే నిజంగా అవసరం అనిపించింది. మొన్న వారం క్రితం మ్యాన్మార్లో భూకంపం వచ్చింది. చూడండి, మీకు స్క్రీన్లో కనబడుతుందా? అదిగో చూస్తుండగానే కూలిపోతుంది భవంతి. మాట్లాడే పని లేదు. అదిగో మొన్న మ్యాన్మార్ ఏరియాలో వేల మంది ప్రజలు చచ్చిపోయారు. చూడండి, దుమ్ములు ఎగుతుంది. ఏదో పేక మేడలు కూలినట్టు కూలుతున్నాయి. ఎంత దారుణం అండి. అంటే మనిషిలో గర్వం. కరోనా తర్వాత మనిషి అంత గర్విస్తున్నాడు. నాశనం తప్ప ఇంకోటి మనిషిని ఎదుర్కోవడం లేదు. పరుగులు చేస్తున్నారు అంతే. అది కట్టబడుతున్న భవంతి, వాళ్ళందరూ ఇంజనీర్లు, ఆడ పనిచేసే టెక్నీషియన్స్, మొత్తం ఉరుకులు పొరుగులు అంతే. చాలా విచిత్రం. నెలకొక సంఘటన జరుగుతూ వస్తుంది దేశంలో. అప్పుడు నేను అనుకున్నా, నిజమే ప్రభు, వాస్తవం. ఇదే సమయం గర్వాన్ని గురించిన ప్రత్యక్షత సంఘానికి అవసరం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. యోహానులా మనం చెప్పాలి. బాప్తిజం యోహాను అంటాడు, నేను తగ్గాలి, మీరు హెచ్చాలంతే. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మనం తగ్గాలి, ఎవరు హెచ్చాలి? ఆయన హెచ్చించబడాలంతే. నువ్వు కొమ్ములు ఇసిరినా దేవుడు ఖచ్చితంగా ఎరగొడతాడు. చాలా పరిస్థితులు, నేను మొదటి నెలలోనే చెప్పా, ఈ సంవత్సరం పరిస్థితులు చాలా తారుమారుగా ఉంటాయని.
ఒక దైవజనుడికి ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాను, నేను చెప్తే జరిగిందని చెప్పట్లే. దేవుని మాట నీ చెవుని పడుతుందని మర్చిపోకు. నువ్వు సింపుల్గా పక్కన పెట్టావా, రేపొద్దున గుండెలు బాదుకుంటూ ఏడుస్తావు. పరిస్థితులు తారుమారుగున్నాయి. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో బలపడవలసిన అవసరత ఉంది. ఆమేన్, హల్లెలూయా. గర్వించిన దేశాల గురించి నేను మీతో మాట్లాడుతూ, మోయాబీయుల జాతి గర్వించారని, వాళ్ళు బహు గర్వపోతులని బైబిల్ సెలవిస్తుంది. ఇలా గర్వించడానికి కారణాలు ఏంటో మీతో నేను మాట్లాడుతూ వచ్చాను. గడిచిన వారం చెప్పాను. ఒకటి, ఇతరులు పాడవుతా ఉంటే, వాళ్ళకి నష్టం జరుగుతూ ఉంటే ఎప్పుడు కూడా సంకల గుర్తి ఎవరు మాట్లాడక, ఆడికి అట్టాగే జరగాల, ఆమెకు అలాగే జరగాల, దేవుడు భలే శిక్ష చేశాడు అని మనం అదనంగా మాట్లాడి దేవుని శాపాన్ని తెచ్చుకోకూడదు. ఇతరుల నష్టాన్ని చూసి సంతోషించే కన్ను నీకు ఉండకూడదు. నీ బద్ధ శత్రువు మేలు కోరే మనస్సు నీకు ఉండాలంతే. ఆమేన్, హల్లెలూయా. అంతే. అలాగే వీళ్ళు ఇతరుల్ని చుల్లకనగా మాట్లాడే జనం చుల్లకనగా మాట్లాడతారు. కొంతమంది భలే చులకనగా మాట్లాడతారు. చులకనగా మాట్లాడక, ఎవరిని చులకన చేసి మాట్లాడొద్దు. ఎవరిని చులకన చేసి మాట్లాడతావో వాళ్ళే దేవుడు పైకెత్తాడంటే నువ్వు చులకనైపోతావు. మర్చిపోక. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చులకన స్వభావం ఎవరి మీద చూపొద్దు. ఎవరిని కూడా చులకనగా ఆలోచించొద్దు. నీకంటే గొప్పగానే ఎంచుకో, నీకంటే గొప్పగానే ఆలోచించు. అది ఘనత నీకు. ఆమేన్. ఆఫ్టర్ ఆల్ వాడేంది, నా ముందు వాటర్ వాడేంది ఆఫ్టర్ ఆల్ అంటే అంతే సంగతిగా. కనుక చులకనగా మాట్లాడే స్వభావం వీలుకుంది. మూడవ కారణం చూడండి, ఇర్మియా పుస్తకం 48:11 చదవండి త్వరగా. ఇర్మియా పుస్తకం 48:11. బాల్యము నుండి నెమ్మది నొందెను, క్రొమ్మరింపబడకుండా అది అన్నడును చెరలోనికి పోయినది. జాగ్రత్త. ఆ వచనాలు నాకేం తెలియజేస్తున్నాయి, ఏం నేర్చుకోగలం అక్కడ అని ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, వాళ్ళు శ్రమ ఎరగని జనం. ఏ జనం? ఏ జనం అమ్మా చెప్పాలి. ఏ జనం? ఏం అడ్డయిని నాకు? ఎవరైనా ప్రార్థన చేస్తున్నారా? అమ్మా నా ప్రార్థన నేను చేసి వచ్చానా? లైన్లో ఉండండి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ప్రార్థన చేసే వాళ్ళు ఉంటే పక్కన వాళ్ళు తట్టండి. పక్క వాళ్ళని జాగ్రత్త చూస్తుండేనా? నీకు టైంకి అయిపోవాలనుకుంటే పక్క వాళ్ళని చూస్తుండు, తడతా ఉండు. నేను టైం ముగించేస్తా. మరి ఎక్కువ ప్రార్థన చేస్తే ఎక్కువ నడిపింపు వచ్చేద్ది. తర్వాత నేను బాధ్యుడిని కాలేను. దేవుడికి స్తోత్రం కలుగునగాక. జాగ్రత్త మనసు పెట్టండి. శ్రమ ఎరగని జనం. గడిచిన వారం ఈ విషయం నేను మాట్లాడి ఎందుకు బ్రేక్ అయింది నాకు అర్థం కాలే. మనం ఒక విషయాన్ని క్రమంగా మాట్లాడుతూ వస్తాం. అలా మాట్లాడుతూ వచ్చేటప్పుడు పండగ నెలలు వస్తాయి, క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్ నెలలో మళ్ళీ సపరేట్గా మెసేజ్ మార్చాలా అన్న ఆలోచన కలుగుతూ వచ్చేది. మళ్ళీ ఆ టైంకి వచ్చిన తర్వాత సపరేట్ మెసేజ్లు మార్చి వ్యవహారాలు జరుగుతా, మళ్ళీ అది బ్రేక్ అవుతా, మళ్ళీ ఎత్తుకుంటా. అది బాగోదు కదా. కనెక్ట్ అవుతున్న వాక్యంలోనే ఆ సందర్భాలు కనెక్ట్ అయితే బాగుంటుంది కదని నేను చాలాసార్లు ప్రార్థన చేస్తూ వచ్చా. ఈ మధ్య కాలంలో ఆ సందర్భాలు మళ్ళీ సింక్ అవుతూ వచ్చినాయి. మట్లాది వారం శ్రమ ఎరగని జనం దాన్ని ఎట కలుగుతావు అనుకుంటావా? కలుగుతావు చూడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను కలిపితే కలవదు. పరిశుద్ధాత్ముడు కలిపాడు. దాన్ని ఎలా కలిపాడు చెప్తా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమ ఎరగని జనం, కష్టం ఎరగని జనం ఎవరో? మోయాబు. నీకు సుఖవంతమైన స్థితి ఉందనుకోండి, నీ నోట్లు ఏమొస్తాయి? మాటలు, గర్వపు మాటలు వస్తాయి. గర్వంగా మాట్లాడుతావు. ఈ సంవత్సరం పంట బాగా పండి డబ్బులు బాగా వచ్చి అప్పులు తిరిగానుకో, ఇక చూసుకో, ఏకదం కర్రాజా
ఇక మనం ఏం మాట్లాడినా కూడా బలాదూరుగా ఉంటుంది. ఇక సుఖవంతమైన స్థితి నీలో గర్వాన్ని కలిగిస్తుంది. ఇతరుని చులకన చేసే స్వభావం, ఇతరులు నష్టపోతే ఆనందించే కన్ను గర్వపు ఆలోచనలకి నాంది పలుకుద్ది. ఇప్పుడు యేసు ప్రభుల వారు యెరూషలేము రావడానికి కోరుకున్న జంతువు ఏదండి చెప్పండి? గాడిద. ఏ గాడిద? అడ్డగాడిద, నిలువుగాడిద, ఏదో గాడిద. ఇప్పుడు ఈ గాడిదని దేనికి వాడతారు? మీరు స్క్రీన్లో చూడండి, మీకు కనబడుతున్న ఫొటోస్ మొత్తం మీరు చూస్తే గాడిద కష్టజీవ, సుఖజీవ? చెప్పండి చెప్పండి. శ్రమజీవ, సుఖజీవ? గాడిదను వాడిని సేపు వాడి ఎండలో అయినా కట్టేస్తాడు, గుర్రాన్ని మాత్రం తీసుకొచ్చి గుమ్మం కాడ కట్టేస్తాడు. గాడిదనేమో ఎండలో పెట్టేస్తాడు, గుర్రాన్ని తెచ్చి జర్జాగా నీళ్ళలో కట్టేస్తాడు. అది జంతువే, ఇది జంతువే. గాడిదను దేవుడు కోరుకోవడం రీజన్ ఏదంటే గాడిద కష్టజీవి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఇప్పుడు యేసు ప్రభు యెరూషలేముకి ఎందుకు వెళ్తున్నాడు? ఒక రాజుగా కనపరచబడ్డానికా? కాదు, శ్రమపరచబడ్డానికి. దేనికి? శ్రమపరచబడ్డానికి. శ్రమపరచబడ్డానికి యేసు ప్రభువు వారు యెరూషలేముకి వెళ్తున్నారు కనుక దానికి సూచనగా ఏం కోరుకున్నాడు? ప్రవచన నెరవేర్పు. ప్రవచనం ఏంటి? ఇదిగో జకరియా 9వ అధ్యాయం 6వ వచనం అంటది ఏమని? నీ రాజు నీ గాడిదను ఎక్కి వచ్చుచున్నాడు. గుర్రం ఎక్కి రావాలిగా రాజు. ఈ రాజు ప్రజల మీద పడి పరిపాలన చేయడానికి వచ్చే రాజు కాదు, తన బలాన్ని కనపరచడానికి వచ్చే రాజు కాదు, తాను ప్రజల కొరకు శ్రమ పడ్డానికి వస్తున్న రాజు. జాగ్రత్త నడుపులారా. ఈరోజు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఏ కష్టం రాకూడదు, ప్రార్థనకి వెళ్తే ప్రార్థన చేసిన స్పాట్లో జరిగిపోవాలి. జరిగిపోతాయి బాబోయ్. సాక్షార్థకంగా చెబుతే ఏమని? నా దేవుడు నేను ఏది అడిగినా కూడా కాదంటలేదండి. అసలు మనసులో అలా అనుకుంటున్నానంటే అది జరిగిపోతున్నాయండి. అబ్బా అబ్బా ఆహా అబ్బా భలే చెబుతా, భలే ఎర్రైటీ చెబుతారండి. పెటామని కొట్టాలనిపిస్తుంది నాకు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఎందుకు కొట్టావు అయ్యగారు అంటే అసలు చూసుకో బడాయి పిందే. ఏ పిందే? బడాయి పిందే అనమాట. బడాయి పిందే రాలిపోతూ ఉంటుందా? రాలిపోద్ది. అమ్మా చిన్న ప్రార్థన బాగా చేస్తున్నాడు. మనం ప్రార్థన చేయకండి, నాకు ఇంకా పనులు ఉన్నాయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మరి ఆత్మహత్య నాకేం అరాకరం తడుతుంది ఏడా? ఏనా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. శ్రమ. ఈ మోయాబీయుల మనసులో ఇశ్రాయేల్ మీద చులకని స్వభావం కలిగింది తెలుసా? అరే లెగితే జైలుకి పోతారా మీరా? లెగితే ఉన్న చోట ఉండరు, ఎవడో ఒకడు వచ్చి మిమ్మల్ని ఎత్తుకొని పోతాడు, బానిసలుగా పోతాడు. అరే మీ దేవుడు నిజంగా దేవుడైతే మీకెన్ని కష్టాలురా, ఎన్ని బాధలురా, ఎన్ని ఇబ్బందులురా అని. ఏమండి, దేవుని ప్రజలు మొదటి నుండి ఇప్పటి వరకు గేలి చేయబడతానే వస్తున్నారు. మనకి ఇదేం కొత్త ఏం కాదు. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. కొంతమంది అంటారు మీ దేవుడు దేవుడైతే శిలువలో అసలు వస్త్రమే సక్రంగా లేదు అని సట్టేర్లు వేసే వాళ్ళు ఉన్నారు. మొదటి నుండి ఇప్పటి వరకు దేవుని పిల్లలు తోలనాడబడతానే వస్తున్నారు, తృణీకరపడతానే వస్తున్నారు. కానీ ఆశ్చర్యం, బైబిల్ చెబుతుంది 91వ కీర్తన భాగంలో, శ్రమలలో నేను అతనికి, శ్రమల్లోనా సంతోషంలోనా?
అది మన అద్భుత దేవుని గొప్పతనం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. శ్రమల్లో నీకు తోడుగా ఉంటా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు. హల్లెలూయా. నిజంగా ఆ పాటలో నా భావం నీ అంతరంగంలో నిజంగా నిలవాలి అంటే నువ్వేం కోరుకోవాలి? శ్రమను కోరుకోవాలా, సుఖాన్ని కోరుకోవాలా? సుఖవంతమైన జీవితంలో నీతో ఉంటానన్నాడా? శ్రమల్లో ఉన్నప్పుడు ఉంటానన్నాడా? హల్లెలూయా. శ్రమల్లో నీకు తోడుగా ఉంటానన్నాడు ఆయన. కనుక శ్రమపరచబడుతున్నా నీవు, గేలి చేయబడుతున్నా నీవు. ఇప్పుడు సంఘం శ్రమల్లో ఉంది. క్రైస్తవ సంఘం శ్రమల పాలవుతుంది, గేలి చేయబడుతుంది, నిందల పాలు చేయబడుతుంది, అవమానాలకు అప్పగించబడుతుంది. జాగ్రత్త నడుపులారా. మన జీవిత విధానాన్ని బట్టి, మన పోకను బట్టి, మన వైఖరి బట్టి మన దేవుని నామం దూషించబడకూడదు. ఆదిమ సంఘం శ్రమల్లో ఉన్నప్పుడు దేవుని పాద సన్నిధిని అధికంగా వెతికింది. ఈ చివరి దినాల్లో, ఈ శ్రమల దినాల్లో, ఈ కష్టకాలంలో దేవుని సన్నిధిని కోరుకో. ఈరోజు చాలా మంది శ్రమపరచబడుతున్న విధానాన్ని బట్టి నా దేవుడు నన్ను మర్చిపోయాడని కొంతమంది, నా దేవుడు నేను గుర్తులేదని కొంతమంది, ప్రార్థనకి వెళ్తే బాధలే కోతలే కొంతమంది, ప్రార్థనకి వెళ్ళి ఉపయోగం లేదు కొంతమంది. నేను అంటాను, దేవుని దగ్గర రా. నువ్వు శ్రమ పడ్డమే దేవుని చిత్తమైతే, నువ్వు నలగొట్టబడమే దేవుని చిత్తమైతే అప్పగించుకో. నీ చిత్తమా, నీ చిత్తమా, నీలా నీతో. ఎలా ఉన్నాడు ఆయన? రక్తధారిగా ఉన్నాడు, రక్తసిక్తుడయ్యాడు. స్వరూపమైన సొగసైనను లేదు, నల్లగొట్టబడ్డాడు, వీపు నాగడి సాల్వలో దున్నబడింది. నీలా ఉండాలనుకుంటే ఏం కోరుకోవాలి నువ్వు? యేసు సిలువను కోరుకున్నాడా, సుఖాన్ని కోరుకున్నాడా? గెత్సెమనే కొండలో ప్రార్థిస్తుంటే పాత్ర దిగొచ్చింది, మానవ దేహం ఉన్నాడు గనక రక్తంగా మారింది చెమట. అంటే ఒక వ్యక్తి ఆలోచనలు తారస్థాయికి వెళితే రక్తనాళాలలో పగిలి రక్తం వస్తుందట. చెమట రక్తంగా మారిందంటే రక్తనాళాలు పగిలిపోయి, అంటే అంతగా కలవరపడ్డాడు. రక్తనాళాలు పగిలి అంతగా ఆలోచన చేసి ఇబ్బంది పడ్డోళ్ళు ఎవరు లేరు భూమి మీద. మనం అంటే అబ్బో తలపోటుకుంది ఆలోచన, అబ్బా తలపోటుకుంది, అబ్బో అసలు అబ్బా అబ్బా అది ఆలోచించలేదు, తలపోటుకుంది అసలు, అబ్బో వద్దు వద్దు అసలు వద్దు అంటాం. జస్ట్ ఆలోచించి తలపోటు వస్తేనే. నీవు ఆరాధిస్తున్న యేసు ఆ ఉగ్రత పాత్రలోని త్రాగడానికి ఎంత కలవరపడ్డాడు తెలుసా? ఆయన అది తాగితే రక్తపు మడుగులోనికి వెళ్ళిపోతాడు, పాప ముద్దగా మారిపోతాడు, సిలువకు అప్పగించబడిపోతాడు, తండ్రి దూరం అయిపోతాడు. అందుకనే 7 మాటలకు మాట, ఏలి ఏలి లామా సబాక్తిని, నా దేవా నా దేవా నా చెయ్యి ఎందుకు కొడన్నాడు? కలవరపడిపోయాడు.
శ్రమను కోరుకున్నాడు. ఎవరు కోరని గాడిదను ఎందుకు కోరుకున్నాడు అంటే ఒకటే, ఆయన శ్రమ పడ్డానికి, ఆయన శ్రమలకు అప్పగించబడ్డానికి వస్తున్నాడు. గాడిద కష్టజీవి, శ్రమజీవి, బరువులు మోస్తుంది, భారాన్ని భరించేది. గుర్రాన్ని కోరుకోవచ్చుగా, ఏనుగు కోరుకోవచ్చుగా, ఎలుగుబండిని కోరుకోవచ్చుగా, రకరకాల జంతువులు ఉన్నాయి మనుషులు మోయడానికి. కానీ దేని కోరుకోలేదు, గాడిదని కోరుకున్నాడు. శ్రమపరచబడ్డానికి ఆయన యెరూషలేముకు వస్తున్నాడు. సూచన, సిగ్నల్ ఏం తెలుసా? ఆయన శ్రమ పడ్డానికి వస్తున్నాడు. బైబిల్లో చక్కని మాట ఉంది. హెబ్రీ పత్రిక 2:18 చూడండి. త్వరగా ఒక 2-3 మాటలు చెప్పి ముగిస్తాను. హెబ్రీ 2:18. శోధింపబడు వారికి సహాయం చేసే దేవుడు. ఆయన శ్రమపరచబడ్డాడు. కారణం ఎందుకు? నువ్వు ఎక్కడ పడిపోయావో అక్కడ ఆయన పడిపోయాడు. సిలువను మోస్తా 14 స్థలాల్లో 14 మజిలీలు కనబడతాయి. 14 స్థలాలు ఆయన పడిపోయాడు. ఒక చోట అయితే పడిపోతే, సొమ్మసిలి పడిపోతే ఇక లెగలేడని కురేయుడైన సీమోను అందరిని తాడుకొని పోతున్న ఒక సైనికుడు పడుకొచ్చి కురేయుడైన సీమోను మీద మోపుతాడు సిలువ. ఆ కురేయుడైన సీమోను కలవరపడిపోతూ ఉంటాడు. సిలువను పట్టుకుంటే శాపంగా ఎంచబడే రోజులవి. వెలివేస్తారు, ఉద్యోగాలు ఉండవు పిల్లలకి, రకరకాల పరిస్థితులు ఉన్నాయి ఆ రోజుల్లో. సిలువకు అప్పగించబడే ఆ వ్యక్తి కుటుంబం ఎదుర్కొనే సమస్య ఎంతంత కాదు. కనుక సిలువను పట్టుకోవడానికి కంగారు పడ్డాడు, భయపడ్డాడు. సైనికులు అనుకున్నారు, ఇంతగా కొట్టాం కదా, ఇంతగా ఇబ్బంది పెట్టాం కదా, లెగలేడు అనుకున్నారు. కానీ ఆశ్చర్యం, ఆయన దిగ్గును లేచి వస్తుంటే అందరు ఆశ్చర్యంతో చూస్తున్నారు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పు. హల్లెలూయా. నువ్వు ఎక్కడ పడిపోతావో అక్కడ ఆయన ఆల్రెడీ పడిపోయాడు. ఎందుకు పడిపోయాడు? నిన్ను లేపడానికి, నిన్ను నిలబెట్టడానికి. గాడిదను కోరుకోవడానికి కారణం ఒకటే, శ్రమ. క్రైస్తవం అంటేనే శ్రమ పడ్డం. క్రైస్తవం అంటే పూలబాట కాదు. క్రైస్తవం అంటేనే శ్రమ పడ్డం, నిందించబడ్డం, గేలి చేయబడ్డం, అవమానపరచబడ్డం. పైపేచి చివరి దినాలట మన సొంత వాళ్ళే, రక్త సంబంధులే సమాజ మందులు గీడ్చుకొచ్చి అప్పగిస్తారట. మన తోటి సహోదరులు చంపేస్తారట ప్రభు నమ్ముకున్నందుకు. ఏ కాలంలోకి వచ్చామో తెలుసా? బైబిల్ ఒక అద్భుతమైన మాట ఉంది. యోహాను సువార్త 16వ అధ్యాయం 2వ వచనం. అందరూ చూడండి, అండర్లైన్ చేసుకోండి ఆ మాట. యోహాను 16:2. యోహాను సువార్త 16:2. అది, వారు మిమ్మును సమాజ మందిరములో నుండి వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నాడను కొను కాలము వచ్చుచున్నది. వచ్చింది. మతోన్మాదం పేటరేకపోవడం కారణం ఇదే. మతోన్మాదం పేటరేకపోవడం కారణం ఇదేనండి. ఒక మనిషిని చంపడం కూడా సేవగా భావించే కాలం అట్టిది. వాళ్ళ మతాన్ని స్థాపించడం కొరకు, వాళ్ళ మతాన్ని స్థిరపరచకొరకు మతోన్మాదంగా మారి, మతం ఒక మత్తు. క్రైస్తవ్యం మతం కాదు. క్రిస్టియానిటీ ఇస్ నాట్ రిలీజన్. క్రైస్తవ్యం మతము కాదు. మత్తుగా మాట్లాడొద్దు. క్రైస్తవ్యం మార్గం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. మత స్థాపన కాదు ఇది.
యేసు ప్రభువుని సిలువేసింది ఎవరంటారు? ఒక్క మాటలో చెప్పండి, మతమే యేసుని సిలువకు అప్పగించింది. యోధా మతం. పిలాతు అంటాడు, ఆయనలో నాకే లోపం కనబట్టలేదు, ఏ తప్పిదం కనబట్టలేదు, ఆయన నిర్దోషం అంటే లేదు, సిలువేయండి సిలువేయండి అని మతం కుట్రను చెప్పుకోవడానికి ఆకలిస్తుంది. మతం యేసుని సిలువకు అప్పగించింది మతం. ఈరోజు మతం పేట మారణ హోమాలు జరగడానికి కారణం ఏంటంటే, ప్రతి వాడు ఏమనుకుంటాడంటే ఒక వ్యక్తిని చంపడం, ఇతర మతస్థులను చంపడం అదే దేవుని సేవగా భావించే కాలం వచ్చుచున్నదన్నాడు. వచ్చిందే. అంటే దేవుని కొరకు, సత్యము కొరకు హతసాక్షిగా మారడానికి సిద్ధపడాల్సిన రోజులువే. ఇంకా దేవుని దీవెత్తాడు, నీ తొట్లున్న పిండి పొంగి పొర్లుద్ది, తిని మొహం ఉబ్బేదాకా తిని దూడపిల్లకు దొర్లు. ఈ ప్రసంగాలు వింటే సున్నితంగా ఉంటాం. బైబిల్లో చక్కని మాట ఉంది. ఫిలిప్పీ పత్రిక 2:30 చూడండి. ఇటువంటి వాక్యాలు సంఘానికి అవసరం. ఇప్పుడున్న కాలాన్ని బట్టి ఇటువంటి వాక్యాల ద్వారా పురుకొల్పించబడి లోతుగా నాటబడితేనే క్రీస్తు కొరకు బ్రతకగలుగుతాం. అంతే. మనం ప్రకటించేది మతం కాదు, మార్గం. ఒక మనిషిని మనిషిగా బ్రతకడానికి, విలువలను కాపాడుకోవడానికి ఉపయోగపడే ఆలోచనలు ఇచ్చే దైవ గ్రంథమే ఇది. మత పుస్తకం కాదు, మహాజ్ఞాన గ్రంథం. బైబిల్ ఇస్ నాట్ ఎ రిలీజియన్ బుక్. మహాజ్ఞాన గ్రంథం. మత పుస్తకంగా బైబిల్ ఆలోచిస్తే ఆ మతపు ఆలోచనలు వస్తాయి. ఇది మహాజ్ఞాన గ్రంథం. మనిషిని మనిషిగా బ్రతకడానికి నైతిక విలువలు నేర్పే మహాజ్ఞాన గ్రంథం, గ్రంథరాజ్యం. దేవుడికి స్తోత్రం కలుగునగాక. చదవండి ఆ మాట. క్రీస్తునందు విశ్వాసముంచుటే కాక ఆయన పక్షం, ఎవరి పక్షంగా? దేవుని పక్షంగా. పౌలు గారు కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం అంటాడు, 1వ అధ్యాయం అంటాడు 21వ వచనంలో, ఇంకా కొదువైన శ్రమలు, సిలువలో ఇంకా సంపూర్ణం కాలేదట శ్రమలు, ఇంకా కొదువుగా ఉన్నాయట, అవి మనం సంపూర్తి చేయాలంట. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఎంత భాగ్యం అండి. సిలువలో శ్రమ పూర్తి అవ్వలేదు, ఇంకా మిగులు ఉన్నాయట, వాటిని మనం భరిస్తా పూర్తి చేయాలంట. అసలు ఎంత భాగ్యం ఇచ్చాడండి దేవుడు. చదవనా మాట కూడా. కొలస్సీ పత్రిక విచిత్రం చూస్తాను, ఉందా లేదా అన్నట్టుగా. ఇప్పుడు మాటలు అండర్లైన్ చేసుకోండి, కంఠపాఠం పట్టండి, మనసులో పెట్టుకోండి. 1వ అధ్యాయం 24, కొలస్సీ 1:24. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవిస్తున్న శ్రమలు యందు సంతోషించుచు, సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. గట్టిగా చపలు కొడుతూ చూడు. అసలు ఎంత అద్భుతమైన మాట అండి. హల్లెలూయా. అసలు పౌలు అన్నాడు, కొదువైన వాటిని నా శరీరంలో సంపూర్ణం చేస్తాను. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ. అంటే దేవుని కొరకు శ్రమ పడ్డం ఎంత భాగ్యమై అంటే, సిలువలో సంఘం కొరకు క్రీస్తు పడిన ఆ సిలువ శ్రమలో ఇంకా మిగిలి ఉన్నాయట, అవి నా శరీరమందు, మన శరీరమందు వాటిని సంపూర్ణం చేయాలి. అది ఎంత భాగ్యం. క్రైస్తవుడికి దేవుడు ఇచ్చిన భాగ్యం, బాధ్యత. ఒక అతను అంటాడు, మీ బైబిల్లో ఒక చెంపను కొడితే ఇంకొక చెంప చూపించమనుగా ఉంది, పెట్టమని కొట్టాడట. పెట్టమని అవతలోడు చెప్పి కొట్టగానే మనోడు పెట్ట పెట్ట పెట్ట. నువ్వు దేవుని పిల్లోడువా దెయ్య పిల్లోడు?
నీ బైబిల్లో ఉందని చెప్పాగా నేను కొట్టానంటే పొరపాటు చేసావు అన్నాడు. ఏందా పొరపాటు అంటే ఏమీ లేదు, నా బైబిల్లో కుడి చెంప కొడితే నువ్వే చెంప కొట్టావురా? ఏ చెంప కొట్టావు? నువ్వు కంగారు పడి ఎడమ చెంప కొట్టావు, అందుకని తప్పు చేసావని పెట్ట 4 పీకని అన్నాడు. ఓహమ్మో, ఎట కూడా ఆలోచిస్తారా మీరంటే? అంత తెలుగులో ఉన్నారు మనకాడ. దేవుడికి స్తోత్రం కలుగునగాక. మీ ఎందుకు కొట్టాడయ్యా అంటే, నా బైబిల్లో కుడి చెంపను కొడితే నువ్వు కుడి చెంపను కొట్టుంటే ఎడమ చెంప చూపించేవాడిని. నువ్వు కంగారులో కొట్టింది ఏ వైపురా? ఈ ఎడమ చెంప. నువ్వు మిస్టేక్ చేసావని నీకు తెలియాలని 4 వాయించాను అన్నాడట. ఇక మాట్లాడుకొని బయలుదేరి అవతలోడు. ఎంత అజ్ఞానం అండి! 2 సువార్థికులు బైబిల్ పట్టుకొని సువార్తకు బయలుదేరి ట్రైన్లో ఉన్నారు. ఒక సువార్థికుడు ఏం తీసుకురాలే, ఒక సువార్థికుడు ఆహారం సిద్ధపరచుకున్నాడు. వాడు తిన్నాడు. అసలు ఎట తిన్నాడు అంటే, అవతలోడు కూడా ఆకలి మీద ఇంకా ఆకలి అవుతుంది, అట తిన్నాడు, బాగా మెక్కుతున్నాడు. చక్క 100 మంది తింటే కొంతమంది తినేవాళ్ళని చూస్తే మనకు కూడా తినాలి, అటు తింటారు కొంతమంది. మరి ఆ తిండి ఏంది నాకు అర్థం కాదు. వాళ్ళు తిన్నా ఏంటి అది పనా, ఓకే ఓకే అప్పు పెట్టేది అడిగాడు. తింటావా? నేను తిన్నా అన్నాడు. సరే ఓకే, నీ ఇష్టం పెట్టాను. వీడు తింటుంటే వాడికి ఆకలేస్తుంది. ఇక చూసి నాకు కూడా పెట్టా అంటాడు. ఎప్పుడు వద్దన్నావంటే ఆ రకంగా తింటుంటే అంటే ఆడు తినేదాన్ని చూసి వీడికి ఆకలే చేసింది, నేను కూడా తిందామని. అట తింటారండి, అటు తినాలా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. పక్కడు కూడా ఆకలి పట్టాలా, అంతేగాని ఏందిరా ఈ తిండే కరువు పట్టినోడు అన్నాడు కాకుండా అటు నైస్గా ఎంజాయ్ చేస్తున్నాడు. తింటా దాన్ని ఎంజాయ్ చేస్తున్నాడు వాడు, అందుకని వాడికి ఆకలేసింది. ఇతను కూడా అటు తింటుంటే ఇతను ఉండబట్టలేక, సహోదరా, దేవుని వాక్యాన్ని బోధిస్తున్న మనకు వాక్యం తెలిసి ఉండాలి కదా అన్నాడు. ఏందయ్యా అంటే, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని లేఖనాలు చెప్పలేదా? అలాగానే ఈడు ఈ డైలాగులు వేస్తాడని ఈడు ముందరే ఆలోచించి ఈడు ఆల్రెడీ ఇంకో డైలాగ్ రైడ్ చేసుకొని ఉన్నాడు. నీ పొరుగు వారిని ఏది కూడా ఆశించరాదని అదే బైబిల్ చెప్పిందిగా. నీ పొరుగు వారిని ఏది ఆశించొద్దని, అది ఆడవాడితేనే దానికి అందం వస్తుందని అర్థం అవ్వాలి మనకి. దేవుడికి స్తోత్రం కలుగునగాక. ఈ ఆడబడితే ఆడ కరిపిస్తే మూతిపోలు రాలుతాయి, అర్థమైందా? అదనమాట. వాక్యాన్ని మన సమయోచితంగా ఎక్కడ అవసరం అక్కడ వాడాలా, అంతేగాని అడ్డగోలికి వాడేవనుకో రివర్స్ మనకే పడుద్ది అని ఇందుమూలం మనం అర్థం చేసుకోవాలి. ఇది బైబిల్ వాక్యం 2 అంచుల వాడిగల ఖడ్గం, 2 అంచుల వాడిగల ఖడ్గం. దేవుని వాక్యాన్ని సమయస్ఫూర్తితో సమయోచితంగా ఆలోచించి దాన్ని పలికినప్పుడు, దాన్ని ఆచరించినప్పుడు దాని ఆశీర్వాదం మనకు కలుగుద్ది. నీకు అనుకూలంగా ఆలోచించి దాన్ని మలుచుకుంటే మాత్రం అది నీకే తెగుద్దని మర్చిపోకు. 2 అంచుల వాడిగల ఖడ్గం కనుక తేడా పడితే నీకే తెగుద్ది. కనుక జాగ్రత్త. దేవుని వాక్యాన్ని దేవుని ఆత్మ సహాయంతో అర్థం చేసుకోవడం వలన మనం పరిపూర్ణంగా మారుతాము. దేవుడికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. శ్రమపడ్డం దేవుడు మనకిచ్చిన భాగ్యం. శ్రమ నొందుంటాం నాకు మేలు అంటాడు. 119వ కీర్తన 71వ వచనంలో, నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లుగా శ్రమ నొందుట నాకు మేలాయను. ఇట్స్ గుడ్ టు మీ, నాకు మేలు. ఇప్పుడు చెప్పండి, శ్రమ పడ్డం మేలా కీడా? ఈ మట్ల ఆదివారాన యేసు ప్రభు వాళ్ళని పరిపాలించడానికి వెళ్ళాడా? తీర్పు తెచ్చడానికి వెళ్ళాడా? చట్టానికి, ధర్మానికి, న్యాయానికి చుట్టాన్ని, నేను న్యాయాధిపతిని, రాజులకు రాజుని అని చెప్పడానికి వెళ్ళా ఆయన. గాడిదని ఎందుకు వాడుకున్నాడు? గుర్రాన్ని కోరుకొచ్చా. సరే గుర్రాన్ని తీసే, కనీసం ఏనుగానే ఎక్కొచ్చుగా. ఏనుగు తీసే, కనీసం చిరత పుల్ని ఎక్కించుకుపోవచ్చుగా, ఎక్కి ఇంకా నైస్గా ఉండేది. చెప్పుకోవడానికి నీట్గా నైస్గా ఉండే జంతువులు చాలా ఉన్నాయి, అవి వాడుకోవచ్చుగా. ఎందుకు గాడిదని కోరుకున్నాడు? గాడిద కష్టజీవి, శ్రమజీవి. శ్రమ పడ్డం మనకు మేలు. ప్రభువుని నమ్ముకొని శ్రమలు వస్తున్నాయా?
నిందలు వస్తున్నాయా, బాధలు వస్తున్నాయా, అవమానాలు వస్తున్నాయా, వాటిని మేలుకరంగా మార్చేస్తాడు. ఆమేన్. నిందలకు ప్రతిగా బాధలను మరచిన కలగా దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్ని, దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయాగల ఆత్మ నీకే స్తోత్రము. నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా. నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా. దుఃఖమునే నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా. దుఃఖముని నాట్యముగా మార్చి బూడిదకే అందాన్నియవా. నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ, నా కొరకు ఎదురు చూచిన ప్రేమ, నా కడకు పరుగెత్తిన ప్రేమ. నా మీద పడి ముద్దాడిన నీ కౌగిలిలో, నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించిన, నా వలన నష్టమే కలిగినా, అవమానములే కలిగించిన, నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి మంచి సాక్ష్యమిచ్చావు. అందరూ నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నీ కోల్పోయినవన్నీ నాకిచ్చి విందు చేసి మంచి సాక్ష్యమిచ్చావు. నిందలకు పెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా. నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా. నిందలకు రెట్టింపు ఘనతగా బాధలను మరచిన కలగా. నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. నా మీద పడి ముద్దాడినా నీ కౌగిలిలో జీవింతును. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. ప్రేమగల తండ్రి, కృపగల యేసు, దయగల ఆత్మ నీకే స్తోత్రము. హల్లెలూయా.
శ్రమ నెర్రగని జనముగా మోయాబులు మిగిలిపోయారు. ఈ పగటి వేళ నా ప్రశ్న ఏంటంటే, అసలు నాకు శ్రమలొద్దు పాస్టర్ గారు, నాకే బాధ వద్దు, నా దేవుడు నిండుగా మెండుగా నన్ను ఆశీర్వదిస్తానే ఉండాలి. నేను అంటాను, చివరికి నిష్ట అష్ట దరిద్రుడిగా మారిపోతాం. నాకు ఈ సందర్భంలో గుర్తుకొస్తున్న ఒకే ఒక వ్యక్తి, సొలొమోన్ రాజు, కింగ్ ఆఫ్ సొలొమోన్. రాత్రి అంతా దేవుని దగ్గర గడిపితే దేవుడు ప్రత్యక్షమై అడుగుతాడు, ఏం కావాలి సొలొమోన్? ఒక అద్భుతమైన ప్రస్తావన తీసుకొస్తాడు, నాకు జ్ఞానం కావాలి, నీ ప్రజలను ఏలడానికి నాకు జ్ఞానం కావాలి. నువ్వు వెండి బంగారాన్ని కోరలేదు, జ్ఞానాన్ని కోరుతున్నావు కనుక బల మెచ్చి తిని భక్త, నీకు జ్ఞానమే కాదు సకల సమృద్ధిని ఇస్తానన్నాడు. అలా చెబుతుంటాడు, నీ జీవితంలో నాశనానికి ఏడబడకుండా ఉండాలంటే, నష్టానికి దిగజారకుండా ఉండాలంటే ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దు, గుర్రాలను పోగు చేసుకోవద్దు. ఈ రెండు విషయాల్లో జాగ్రత్త పడు. స్త్రీలను అధికంగా పెళ్లి చేసుకోవద్దు, గుర్రాలని రథాలని పోగు చేసుకోవద్దు అన్నాడు. విచిత్రం ఏంటంటే, దేవుని మందిరం స్థాపించబడిన తర్వాత, మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత, కంప్లీట్గా రాజు రాజ్య పరిపాలనలో నిమగ్నమైనప్పుడు, ఇతని మేధస్సును బట్టి, ఇతనుకున్న తెలివితేటను బట్టి, షేబా దేశపు రాణి, అన్య రాజులు సైతం ఈ సొలొమోను రాజు దగ్గరికి వచ్చి జ్ఞాన వాక్కులు వినడానికి ఇష్టపడేవాళ్ళు. అంత ప్రఖ్యాతిని ఘనతను దేవుడిచ్చాడు. చివరికి ఈ సొలొమోను రాజు చరిత్ర ఎలా ముగిసింది తెలుసా? దేవుడు అన్నారు, ఎక్కువ మంది స్త్రీలను పెళ్లి చేసుకోవద్దంటే ఎక్కువ మంది పెళ్లి చేసుకున్నాడు. విచిత్రం ఏంటంటే, దాదాపు 1000 మంది భార్యలను చేసుకున్నాడు. 700 మంది భార్యలు, 300 మంది ఒప్పతిలు, ఓవరాల్గా 1000 మంది. రాజుల మొదటి పుస్తకం 11వ అధ్యాయం 1, 2, 3, 4, 5, 6, 7, 8 వచ్చిన మీరు చదివితే ఎంత దారుణంగా మారిపోయాడో ఈ సొలొమోను రాజు మనకు ఆడ కనబడుద్ది. జాగ్రత్తనండి, సొలొమోను రాజ్య పరిపాలన యుద్ధాలు లేవు. దెర్ ఇస్ నో బ్యాటిల్, యుద్ధం లేదు, సమాధానమే. ఎవడు చూసినా కూడా రాజుతో సమాధానం పడిపోతున్నాడు, వాళ్ళ కూతురిని పెళ్లి చేస్తున్నాడు. అసలు నీలాంటి వాడు అల్లుడిగా చెప్పుకుంటే చాలురా బాబు అని ఆ అన్యరాజు వస్తున్నాడు, స్థలం కొడుతున్నాడు, వెండి బంగారం ఎత్తున్నాడు, ఆఫర్గా కూతురించి కట్టబెడుతున్నాడు. అర్ధరాజ్యాలు రాసి ఇచ్చేస్తున్నారు. సొలొమోను పరిపాలన కాలంలో యుద్ధాలు లేవు, ఏ సమస్య లేదు, ఏ ఇబ్బంది లేదు. ఎలా మారాడయ్యి అంటే, ఒక రాజు అయి ఉండి సంతోషాన్ని అనుభవించాలని వ్యవసాయం చేశాడు. ఒక రాజు అయి ఉండి సంతోషం స్త్రీలలో ఉందని స్త్రీ వ్యామోహుడై కామతాప్తుడై 1000 మందిని చేసుకున్నాడు. దాంట్లో కూడా హ్యాపీనెస్ లేదు. ఈరోజు చాలా మంది స్త్రీలోనుగా మారుతున్నారు. జాగ్రత్తనండి, వ్యభిచార పాపంలో లేక లోక సంబంధమైన తాత్కాలిక సుఖాల్లో ఆనందాలు దాచబడి లేవు. అవి చివరికి విషాదంగా మారుతూ ఉన్నాయి. డబ్బు ఆనందం ఇవ్వలేదు. వ్యాపారం చేశాడు. మీరు ప్రసంగి పుస్తకం చదవండి, ఒక్క మాట తేల్చేశాడు, వ్యర్థం వ్యర్థం వ్యర్థం, సమస్తం వ్యర్థం అన్నాడు. నేను అంటాను, నీకు బైబిల్ గ్రంథంలో 66 పుస్తకాల్లో ఒక్క ప్రసంగి గ్రంథం నీకు అర్థమైతే, నేను యవ్వనస్తులకు ఛాలెంజ్ చేస్తున్నా, ఒక్క ప్రసంగి పుస్తకం నీకు కరెక్ట్గా అర్థమైతే నువ్వు మోరు మాట్లాడవు. నీ జీవిత కాలం అంతా బైబిల్ చేత పట్టుకొని మందిరానికి వచ్చేస్తావు అంతే. హల్లెలూయా. ప్రసంగి గ్రంథంలో అంత వివరణ ఉంది. మనం ఏ విషయాల్లో మంచి ఉందనుకున్నాం అన్ని చూశాడు సొలొమోన్. నిజం. ప్రసంగి పుస్తకం నేను ఛాలెంజ్ చేస్తున్న, ప్రసంగి పుస్తకం ఒక్కడ అర్థమైతే చాలు నీ జీవిత పరమార్థం అర్థమైపోద్ది. 12 రకాల వ్యర్థాల గురించి బైబిల్లో అక్కడ రాయబడి ఉంది. ప్రసంగి పుస్తకం 12 రకాల వ్యర్థాలు.
మనిషి ఏవైతే ఘనతగా ఇచ్చాడో అవన్నీ వ్యర్థమన్నాడు సొలొమోను. దాంట్లో సుఖం లేదన్నాడు. 12వ అధ్యాయంలోకి వచ్చేవాడు ప్రసంగి పండితుడు వచ్చేవాడికి, నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నాడు. అంతే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రసంగి గ్రంథం అర్థమైతే నేనంట దేవుని విడవని అంతే. ప్రాణాలను విడిచిపెడతావా కానీ దేవుని విడిచిపెట్టలేవు. అంత అద్భుతమైన విషయాలు ప్రసంగి పుస్తకంలో రాయబడ్డాయి. ఏదేమైనప్పటికీ ఈ సొలొమోను జీవితం తొంగి చూస్తే సుఖవంతమైన జీవితం, చివరికి పిచ్చోడైపోయాడు. ఏ దేశంలో అయితే ఉన్నతమైన రథాల మీద రాజుగా తిరిగారో అదే రాజ్య పరిపాలన ప్రాంతాల్లో పిచ్చోడై తిరిగాడు. చరిత్ర ఏం చెప్తుంది సార్? సొలొమోను పిచ్చోడై చచ్చిపోయాడు. పిచ్చోడైపోయాడండి. పిచ్చోడైపోయాడు. జ్ఞానం నిన్ను చెరుపుద్ది అన్న మాట అందుకనే చెప్పబడింది అనుకుంటా. జ్ఞానం అధిక విధి నిన్ను చెరుపుద్ది. జ్ఞానం నిన్ను చెరుపుద్ది ఎప్పుడు? అది వెక్కసమైనప్పుడు. అంటే తేనె తింటే ఆరోగ్యమే, కానీ తేనె ఎలా తినాలో ఆ రకంగా తింటేనే ఆరోగ్యం. తేనె నాకుతామా తాగుతామా? తాగు. అయ్యి బాబు తేనె అంత టేస్ట్గా ఉంటుంది, తాగు. మోషన్స్ కాదమ్మా, గుట్టుకుని ఆడేపోతాడు. 20 సంవత్సరాలు దేవుడిరుగా లటకుని ఆడేపోతాడు, గుట్టుకుని పోతాడు. తేనె నాకాలి, బైబిల్లో ఉంది. తేనె నాకాలి, తాగకూడదు. తాగి ఏమైపోతాం? సత్తం. అంతే. సుఖవంతమైన జీవితం నీ జీవితాన్ని నష్టపరుస్తుంది. క్రీస్తు కొరకు శ్రమ, క్రీస్తు కొరకు నింద గొప్ప భాగ్యంగా మోషే పాస్టర్ గారు ఎందుకు ఎంచాడు తెలుసా? శ్రమలలోనే దేవుడు మనల్ని ఆనందింపజేస్తాడు. హల్లెలూయా. బ్లర్గా చెబుతున్నారు, శ్రమల్లో నేను అతనికి తోడై ఉన్నానని చెప్పిన దేవుడు నీ కొరకు గవిని బయట శ్రమ పరచబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డాడు, కొరడా దెబ్బలు తిన్నాడు, నిందలు పడ్డాడు, అవమానాలు పడ్డాడు, ఉమ్మేశారు, చెంపలు వాయించారు. నోరు తెరువలేదాయే ప్రభువా, నాకెందుకయ్యా ఈ కష్టాలు? ఉన్న కొద్దిపాటి జీవితాలు కొన్ని నువ్వు నాకేస్తుంటివి, ఈ బాధలేందయ్యా? చర్చికి వస్తే, గుడ్ ఫ్రైడే వస్తే నోరు తెరువలేదాయే ప్రేమ. తర్వాత నోరు తెరుతుంది ప్రేమ. ప్రభువా ఏందయ్యా ఈ బాధలు, ఏందయ్యా ఈ కష్టాలు? పండగ పూటే మా అబ్బాయి కాలు ఇరిగిందా, పండగ పూటే ఇలా జరిగిందా అని మళ్ళా దేవదోషం సున్నితంగా చేస్తారు కొంతమంది. దేవుడు కూడా సహాయం చేయలే. నేను అంటాను, కీడు వెనకాల మేలు దాచిపెట్టిన దేవుడు ఆయన. ఆమేన్. శ్రమ నొందుట, నిందలను నా బొంద చెప్పండి, నిందలను వందలుగా, శ్రమలను పరిశ్రమలుగా మార్చేస్తాడు. అంతే. శ్రమ నొందుట మనకు మేలు. గాడిదను కోరుకున్నాడు. మోయాబులో శ్రమ ఎరగని జనం గనక పక్క వాళ్ళు చాలా చీప్గా మాట్లాడుతున్నారు. ఆ చీప్ మెంటాలిటీ ఎందుకు వస్తుంది సార్? నీకు ఏ బాధ లేదు, ఏ కష్టం లేదు, అన్నీ నీ కాలు కాడికి వస్తున్నాయి, ఒక మంచి స్థాయిలోకి వచ్చావు, ఏ ఇబ్బంది లేదు, అంత అన్నీ సకాలంగా జరిగిపోతున్నాయి అనుకో, కొంతమంది చాలా చులకనగా ఆలోచిస్తాం. క్రైస్తవుడు ఎంతున్నా కూడా ఏమీ లేనట్టుగానే ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతున్నా కూడా కొంచెం డబ్బులు వచ్చినాయి అనుకోండి, అయ్యారు మా ఆడలకి 2 లక్షలు పెట్టి ఏం చేసా, నెక్లెస్ చేయించా, మొన్న వేసుకొచ్చింది చూడలేదే, ఆ మూసిమాయం పిల్లకడు మా అనుకున్నాడు బాబాయ్. అయ్యి బాబు మురిసిపోదు. అసలు ఆనందం మామూలు కాదు. బంగారం నుంచి పుట్టుకొచ్చే ప్రేమ అది, దాంతోనే కరిగిపోతుంది. అమ్మా నేనంటాను, ఏ పరిస్థితిలో ఉన్నా మనం ఎట్లా ఉండాలి అంటే, అన్నీ ఉన్నాకట బరి చెబుతున్నారు మీరు,
ఈ బలి వస్తాయి, మనకి వాక్యం రాదు కానీ ఈ బలి వస్తాయి. అన్నీ ఉన్నాకు ఏమీ లే నాకు ఎగిరెగిరి పడుద్దంట. ఎందుకు? ఊడిపడ్డానికి. అంతకుమించి ఏం లేదు. అన్నీ ఉన్నాకు అంతే. ఎంత ఆశీర్వాదం ఉన్నా ఏమీ లేనట్టుగానే మనం ఉండగలిగితే ఒక యోబులాగా దేవుని స్తుతించగలుగుతాం. శ్రమనందుట యోబుకు మేలయ్యింది. అందుకనే యోబు 23:10 చూస్తే ఆ మాట చదువు ముగిస్తాను. యోబు 23:10. ఆయనను శోధించిన తర్వాత నేను శుద్ధ సువర్ణ వలె మారుతాను. గట్టిగా చమలు కొడుతూ హల్లెలూయా. శోధించబడిన పిమ్మట నేను శుద్ధ సువర్ణ వలె మారుతాను. యేసన్న గారు వాళ్ళ చర్చిలో కరెంట్ వైర్ కట్ చేసిపోయాడు. డబ్బులు కట్టలేదని కరెంట్ వైర్ కట్ చేసి వెళ్ళిపోయాడండి. ₹1 అయితే ఇవ్వడు కాడ. ఆ టైంలో ఒకడో ఏం ప్రసంగం తెలిసా, యేసన్న గారు చచ్చిపోయాడు. ఇదే యేసన్న గారు చచ్చిపోయాడని ప్రసారం చేస్తే ఆ టైంలో ఇప్పుడు యూట్యూబ్లో వచ్చినప్పుడు లేవుగా, అంత డెవలప్మెంట్ లేదులే. యేసన్న గారు చచ్చిపోయాడని చెబితే ఓరు నా ఆడ జరిగిందా వామో అని చెప్పేసి లపోతి మనం వస్తారా అన్న, ఆ దుర్మార్గుడే చచ్చిపోయాడని చెప్పాను అన్న. ఏం కాలేదు అన్న. ఏం లేదు రాబాయ్, కొంచెం నీరసంగా ఉందిలే, వాడు దాన్ని తేడా చేసేయడామని. అరే బాధ అనిపిస్తుంది, ఒకడొకడు వస్తున్నాడు. సర్లే అన్న పాతం చేస్తే సంద పెట్టిపోతాడు. అర్థం చేసుకోండి, కాను పెట్టిపోతాడు. వదిలేరా వచ్చాగా తీసుకుని, లేదు అన్న ఉంచుకోరన్నా అని పెట్టిపోతాడు. ఇంకొకడు వస్తాడు, అన్న చచ్చిపోయాడని చెప్పారన్నా. అది వినబడి నాకు మళ్ళీ బాధ అనిపించదన్నా. అరే కనపడుతున్నా ఎవరా, నీ ఏడుపు సత్తారా, నేను నీకు దండం పెడతా. ఆడు ఏదంటే నువ్వేందిరా అన్నిసార్లు చెబుతా నీకు. సరేనా పాతం చేయరా చెప్పి పాతం చేసుకొని కాను వద్దురా తీసుకోనా. ఓ పక్కన బాధపడుతున్నాడు యేసన్న గారు. ఏందిరా కరెంటు కట్ చేసిపోయాడని బాధలో ఉంటే ఈడు ఏక నన్నే కట్ చేసాడు అని బాధపడుతుంటే, ప్రభు ఏంది నాయన ఒక తండ్రితోటి ఈ బాధలు, కరెంటు పోయింది నేను బాధపడుతుంటే వీళ్ళు వచ్చి అనేది వచ్చి నడుతున్నారని. ఏజనా అది నీకు మేలుగా మారుతుంది. చూసావంటే ఏందయ్యా అంటే, వచ్చినోడు ఊహం పోతున్నాడా, పెట్టిపోతున్నాడుగా, నువ్వు కరెంటు డబ్బులు మొత్తం వస్తాయి అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. వచ్చినాడు పెట్టిపోతున్నాడు. లెక్క పెడితే ఎంత బిల్లు అంత బిల్లు డబ్బులు వచ్చినాయండి. ఫోన్ చేసి అన్నీ వాడిని పిలిపించి హెల్పర్ని డబ్బులు కట్టి మర్యాద కరెంట్ తనిసిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సైతానగాడు ఏదో అనుకున్నాడు కానీ యేసయ్య ఇంకేదో చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అద్భుత దేవుడు అండి. నిందలను వందలుగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఇది చూస్తే నాకు అర్థమైంది. నిందలను మార్చేస్తాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగు. అంతేగాని నన్ను నిందించా, నన్ను అయ్యగారు అందన్నాడు, నన్ను నిందించు అందరం వస్తాయి అని కావాలని ఎంచుకున్నారు. అట్ట ఎంచుకుంటూ వచ్చేవి కాదు, పనికి మళ్ళీ పని చేసిన నిందలు వచ్చేవి కాదు. క్రీస్తు కొరకు నిందించబడ్డ మనకి భాగ్యం. అట్టి జ్ఞానం దేవుడు ఇచ్చును గాక.